సహస్ర కవచ 1000 కవచాల అసురుడు. కృతయుగపు తొలి సంధ్యలో కాలపు గర్భం నుండి ఒక మహాశక్తి ఉద్భవించింది. వాడి పేరు దంభోద్భవుడు. కాని లోకాలు వాడిని సహస్రకవచ అని పిలిచాయి. సూర్యభగవానుడి తీవ్రమైన తపస్సుతో అతను ఒక అసాధారణ వరం పొందాడు. 1000 దివ్య కవచాలు. ప్రతి కవచం అభేద్యం, అద్వితీయం. దానిని ఛేదించాలంటే ఒక యోధుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి మరో 1000 సంవత్సరాలు యుద్ధం చేయాలి. ఆ వరగర్వంతో సహస్రకవచుడి అహంకారం బ్రహ్మాండాన్ని చుట్టుముట్టింది. అతని గర్జనలకు స్వర్గలోకం కంపించింది. దేవతలు, గంధర్వులు, యక్షులు అతని శక్తి ముందు తలవంచారు. అతని అడుగుల కింద ధర్మం నలిగిపోయింది. విశ్వమంతా అంధకారం అలుముకుంది. అతని 1000 కవచాల కాంతి సూర్యుడిని మించి ఒక కాంతిహీనమైన సూర్యుడిలా విశ్వాన్ని దహించింది. ఈ అధర్మాన్ని అంతం చేయడానికి బదరికాశ్రమంలో 2 దివ్యఋషులు సంకల్పించారు. వారు నరనారాయణులు, ధర్మానికి ప్రతిరూపాలు. వారిద్దరూ ఒక ప్రతిజ్ఞ చేశారు. ఒకరు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుండగా మరొకరు సహస్రకవచుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు. యుద్ధంలో ఒకరు మరణిస్తే మరొకరు తమ తపశ్శక్తితో అతడిని పునరుజ్జీవింపచేస్తారు. అలా ఆ దివ్య సంగ్రామం మొదలైంది. నారాయణుడు తపస్సులో లీనమవ్వగా నరుడు తన గాంధీవాన్ని చేతబట్టి సహస్రకవచుణ్ణి ఎదుర్కొన్నాడు. 1000 సంవత్సరాల ఘోర యుద్ధం జరిగింది. యుగాలు గడిచాయి, పర్వతాలు పిండి అయ్యాయి, సముద్రాలు ఆవిరయ్యాయి. చివరికి నరుడి బాణానికి సహస్రకవచుడి మొదటి కవచం ఛేదించబడింది. ఆ తర్వాత నరుడు తపస్సులోకి, నారాయణుడు యుద్ధంలోకి దిగాడు. ఈ చక్రం యుగయుగాలుగా కొనసాగింది. ఒకరి తర్వాత ఒకరు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ తపశ్శక్తితో తిరిగి లేచి పోరాడారు. కాలం రక్తంతో తడిసిపోయింది. నా ప్రతి కవచం ఒక యుగం. నన్ను జయించాలంటే యుగాలే రక్తం చిందించాలి అని సహస్రకవచుడు గర్జించాడు. కాని అతని గర్వం నెమ్మదిగా అణిగిపోయింది. 999 కవచాలు నేలరాలాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క కవచం. ప్రాణభయంతో అలసిపోయిన సహస్రకవచుడు తనను సృష్టించిన సూర్యభగవానుడి వద్దకు పారిపోయాడు. సూర్యలోకంలో ఆ తేజోమయుడి పాదాల వద్ద మోకరిల్లి, ఓ ప్రభూ, నువ్వే నాకు ఈ అగ్నిజీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఈ మృత్యుజలాల నుండి నన్ను రక్షించు అని వేడుకున్నాడు. తన భక్తుణ్ణి కాపాడటానికి ఇచ్చిన మాటకు కట్టుబడి సూర్యభగవానుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను సహస్రకవచుడిని తన దివ్య తేజస్సులో లీనం చేసుకున్నాడు. ఆ చివరి కవచాన్ని, ఆ అసుర ఆత్మను తనలోనే దాచుకున్నాడు. విశ్వంలో మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. నరనారాయణుల ప్రతిజ్ఞ అసంపూర్ణంగా మిగిలిపోయింది. యుగాలు గడిచిపోయాయి. ద్వాపరయుగంలో గంగాతీరంలో కుంతీదేవి సూర్యభగవానుడిని ప్రార్థించింది. సూర్యుడు ప్రసన్నుడై తనలో దాగి ఉన్న ఆ చివరి కవచాన్ని, ఆ ఆత్మను ఒక శిశువు రూపంలో ఆమెకు ప్రసాదించాడు. ఆ శిశువు సహజ కవచకుండలాలతో సూర్యుడు తేజస్సుతో జన్మించాడు. అతడే కర్ణుడు. అదే సమయంలో నరనారాయణులు అర్జునుడు మరియు కృష్ణుడుగా అవతరించారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ పురాతన ఆత్మలు మళ్లీ కలుసుకున్నాయి. కర్ణుడిని చూసినప్పుడు శ్రీకృష్ణుడు అతని నిజస్వరూపాన్ని గ్రహించాడు. అది సహస్రకవచుడి చివరి కవచం మానవరూపంలో ప్రకాశిస్తోంది. కృష్ణుడు అర్జునుడితో, అర్జునా, నీ ముందు నిలబడినది కేవలం రాధేయుడు కాదు, యుగాలనాటి మన శత్రువు. ఈ చక్రం ముగించవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్పాడు. శ్రీకృష్ణుడి దివ్య మార్గదర్శకత్వంలో అర్జునుడు తన పాశుపతాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం కర్ణుడి దివ్య కవచాన్ని తాకినప్పుడు 1000 యుగాల యుద్ధం ఒక్క క్షణంలో ముగిసింది. ఆ చివరి కవచం 1000 ముక్కలైంది. శాపం తొలగిపోయింది. కర్ణుడి ఆత్మ ఒక దివ్యజ్యోతిగా మారి తన తండ్రి అయిన సూర్యభగవానుడిలో లీనమైంది. 1000 కవచాల వెనుక ఉన్న సత్యం దివ్యలోకానికి భయమయ్యే కాంతి. ఆ కాంతి కర్ణుడిగా పుట్టి మనిషి హృదయంలో నీతి చూపించింది.